ఇక్కడ వచ్చినటువంటి ధ్యాన మిత్రులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన గురువు గారు అయినటువంటి సుభాష్పతి గారు నన్ను చైర్మన్గా నామినేట్ చేసిన తర్వాత ఈ పదవి తీసుకొని ఒక సేవకునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సేవలో సేవాదళ మెంబర్స్ అందరూ ఎంతో కృతజ్ఞతగా చాలా బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కర్తాల్లో చూడండి, మన వాళ్ళు ఒక 1200 మంది సేవాదళ మెంబర్స్ అంతా కలిపి అక్కడ సేవ చేస్తూ ఉండే దాని నుంచి ఆ 11 రోజులు కర్తాల్లో సక్సెస్ అయ్యేదానికి మనం బాధ్యత తీసుకొని చేయగలిగాము. హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా సేవాదళ నుంచే మేము ఇంత గొప్పగా విజయం సాధించినాము, లేకుంటే మా చేత అయ్యేది కాదు అని చెప్పినారు. ఇదే విధంగా మనం జగన్నాథ్ గట్టు పైన కార్యక్రమం అనుకున్నప్పుడు బయట చెప్పకున్నా లోపల మనసులో అందరూ సక్సెస్ కాదు అని అనుకున్నారు. నేనైతే బ్రహ్మాండంగా చెప్పాను, ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అయి తీరుతుంది అని. ఎందుకంటే మన గురువు గారు ఏం చెప్పారంటే, ఏదైనా ప్రోగ్రాము లేకుంటే ఏమన్నా అనుకుంటే మనం ఎవరు అనుకున్నామో వాళ్ళు సక్సెస్ అవుతుంది అని గ్యారంటీ అనుకొని రెండో థాట్ రాకుండా మన మనసులో పెట్టుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అయిపోతాము. రెండో థాట్ వచ్చిందంటే కింద సక్సెస్ కాలేము. మీరు కూడా ఏమైనా చేయాలా అనుకున్నప్పుడు అంత పాజిటివ్ థింకింగ్లో పోండి. పాజిటివ్ థింకింగ్లో పోతే 100% సక్సెస్ అయిపోతారు. ఎక్కడ కొద్దిగా కూడా నెగిటివ్ని మీ దగ్గరికి రానియొద్దండి. నెగిటివ్ వచ్చింది అంటే కన్నా 100% ఫెయిల్ అయిపోతుంది. దానికిగానే నేను ముఖ్యంగా మీ అందరికీ పాజిటివ్ థింకింగ్లో పోండి. మన సేవాదళ కార్యక్రమాలు కానీ, పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు కానీ, మీ సొంత కార్యక్రమం అయినా కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. పాజిటివ్ అనేదాన్నే మీరు హైలైట్ చేయాలి. నెగిటివ్ని కొద్దిగా కూడా మన దగ్గరికి 0.1% కూడా రానియద్దండి. ఎప్పుడైతే 0.1% వస్తే కూడా మన మెదడు చెడిపోతుంది. దాన్ని మనం సరి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా దినాలు పడుతుంది. అటువంటి సందర్భాలు లేకుండా ఫస్ట్ నుంచి మనం పాజిటివ్ థింకింగ్లో పోతే గిన 100% సక్సెస్ అయిపోతాము. మనము ఎక్కడ పోయినా కూడా సేవాదళ వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నాము అంటే గిన అందరూ పాజిటివ్ థింకింగ్లో ఉండేదాని నుంచే మనం సక్సెస్ అవుతా ఉన్నాము. లేదు అంటే ఇంత దూరం కొండపైన ఈ ఎండాకాలము, ఈ ఎండకి ఉడుక్కి అందరూ ఎంత దూరం నుంచి వచ్చినా కూడా అందరికీ మాకు వీలైనంత సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ చేయలేకపోయినా మ్యాక్సిమం చేయగలిగినాము. దీంట్లో ఏమైనా లోపం ఉంటే గినా మాకు చెప్పండి, అట్లీస్ట్ నెక్స్ట్ టైం అట్లాంటి లోపాలు జరగకుండా చూస్తాము. ఇది నా మనవి. మీ అందరికీ నా నమస్కారాలు.